హాయ్ అండి, ఈరోజైతే మీకు వచ్చేసి బ్రైడల్ డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి నేనైతే ఏం బీడ్స్ యూజ్ చేశాను ఏంటివి అని క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, డిజైన్ అయితే వచ్చేసి ఇలా ఉంది. శారీకి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా అయితే ట్రై కలర్స్ అయితే యూజ్ చేశాను, 3 కలర్స్ యూజ్ చేశాను. అండ్ డిజైన్ కూడా ఇలా ఉంటుంది. ఆ డిజైన్ ఎలా వేయాలి, ఎంత మెటీరియల్ పడుతుంది అనేది కూడా చెప్తాను. చూడండి, మనకు వచ్చేసి మెటీరియల్ వచ్చేసి గదా షేప్ బీడ్స్ అండి. ఇవి వచ్చేసి 10 గ్రామ్స్ పడతాయి. అండ్ ఇవి కూడా వచ్చేసి ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే కొన్ని అయితే మిగిలిపోతాయి. సో మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనం ఎక్కువ యూజ్ చేయం కదా మిడిల్. ఇవి కూడా వచ్చేసి ఒక లైన్ అయితే సరిపోతుంది. ఇవి బంచెస్లో దొరుకుతాయండి. ఆ కలర్ బీడ్స్ వచ్చేసి బంచెస్లో దొరుకుతాయి. సో ఒక లైన్ 1 కానీ 2 లైన్స్ తీసుకున్నా కానీ సరిపోతుంది. అండ్ కాటన్ థ్రెడ్ వచ్చేసి మనము చూడండి ఈ విధంగా అయితే కాటన్ థ్రెడ్ అనేది 4 స్టాండ్స్ 3 స్టాండ్స్ తీసుకోండి. 4 వద్దు కానీ 3 స్టాండ్స్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత శారీకి అయితే మనం లాక్ వేసుకోవాలి. ముందుగా ఈ డిజైన్ అన్ని కుట్టుకున్న తర్వాత లాస్ట్లో కుచ్చులైనా వేసుకోవచ్చండి. లేకపోతే ఒక డిజైన్ మిడిల్లో ఉన్నది కుట్టి తర్వాత ఒక కుచ్చు అలా అయినా కుట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. సో నేనైతే ముందుగా బీడ్స్ అన్ని కుట్టుకున్న తర్వాతనే మిడిల్లో ఒక 1/2 ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంచుకొని నేను గ్యాప్ అనేది ఉంచుకొని లాస్ట్లో కుచ్చులన్నీ అయితే కుట్టాను. సో ఈ విధంగా అయితే ముందుగా మనమైతే 1 బీడ్ అయితే తీసుకోండి. శారీకి వచ్చిన కలర్ బీడ్. అండ్ సన్నగా ఉన్నదేమో శారీకి లాక్ వేయడానికి లాక్ వేసే వైపు పెట్టాలండి. చూడండి, ఈ విధంగా పెట్టిన తర్వాత సేమ్ అదే బీడ్ లోపల నుంచి అయితే థ్రెడ్ అనేది కిందకి అనుకోవాలి. అనుకున్న తర్వాత నీడిల్ని కిందకి అనుకున్న తర్వాత మళ్ళీ ఒక కలర్ బీడ్ అయితే తీసేసుకోండి. స్మాల్ సైజు ఇది వచ్చేసి 2 mm 3 mm ఉంటుందండి. సైజు వచ్చేసి స్మాల్ సైజే తీసుకోండి, మరి పెద్ద సైజు అవసరం లేదు. సో ఈ విధంగా అయితే చూడండి, ఈ డిజైన్కి ఈ విధంగా మళ్ళీ ఒక కలర్ బీడ్ అండ్ 1 గదా షేప్ బీడ్ తీసుకోండి. సన్నగా ఉన్నది పైకి వచ్చేలాగా చూసుకోండి. డిజైన్ క్లియర్గా చూసుకోండి, కావాలంటే జూమ్ చేసి తీసుకోండి. సన్నగా ఉన్నది మాత్రం పైకి రావాలి, ఎందుకంటే మనము డిజైన్ మనకి ఈక్వల్గా వస్తుంది. అండ్ మళ్ళీ మనం ఫస్ట్ వేసుకున్న లాక్ పక్కనే మళ్ళీ ఇంకొక లాక్ వేసుకోవాలి. దూరంలో వేసుకుంటే డిజైన్ అనేది మనకి డిఫరెంట్ అయిపోతుంది. నా దగ్గర వచ్చేసి రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, ఆర్డర్ అయితే చేసుకోండి. అండ్ వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు నేను క్యాటలాగ్లో అయితే నా దగ్గర ఉన్న డిజైన్స్ అన్నీ యాడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత క్యాటలాగ్ వస్తుంది కదా, క్యాటలాగ్లో అయితే చూసుకోండి ఏ డిజైన్ కావాలో అనేది. అన్ని డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ విధంగా చూడండి, నా దగ్గర వచ్చేసి షుగర్ బీడ్స్ అండ్ కట్ పూస కూడా, బిగ్ సైజ్ కట్ పూస కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉంటుంది. అండ్ కలర్ బీడ్స్ కూడా ఉన్నాయండి. సో చూడండి, ఒక్కసారి క్రిస్టల్ బీడ్స్, కలర్ బీడ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి, నా ఛానల్ అయితే చూడండి. అండ్ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, రా మెటీరియల్ అవైలబుల్ అని చెప్పి. అందులో కూడా అయితే అన్ని డిజైన్స్ అయితే చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా అయితే ఫైనల్గా మనం 5 తీసుకున్నాం కదా, 5 తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దూరంలో మనమైతే ఒక లాక్ వేసుకుంటాము. చూడండి, ఈ విధంగా లాక్ అయితే వేసుకున్న తర్వాత మనము నీడిల్ని మిడిల్లోకి అయితే తెచ్చుకోవాలి. శారీ కింద నుంచి నీడిల్ని మిడిల్లోకి తీసుకొచ్చిన తర్వాత మనం ఒక డిజైన్ బీడ్ అనేది అయితే తీసుకుంటాము. చూడండి, చూపిస్తాను. ఒక డిజైన్ బీడ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం డిజైనరీ బీడ్ అయితే తీసుకున్నాము. చూడండి, ఫ్లాట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్లాట్ ఉంటుంది, పైన వచ్చేసి డిజైన్ ఉంటుంది. సో ఈ బీడ్ అనేది ఈ డిజైన్కి అయితే చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది. శారీకి లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి. డిజైన్ అయితే వచ్చేసి చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. డిజైన్ అయితే చూసారా, డిజైన్ అయితే కంప్లీట్ అయింది. మిడిల్లో డిజైన్. నెక్స్ట్ వచ్చేసి శారీ కుచ్చు ఎలా కుట్టాలి, నీడిలోకి ఎన్ని స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించాను అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఏ కలర్ ఎన్ని స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తాను. నీడిల్ని అయితే పక్క నుంచి అనేసి మనమైతే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత శారీ కుచ్చు ఎలా కుట్టాలి ఫైనల్గా అయితే ఫోటో కూడా యాడ్ చేస్తానండి. ఎవరికైనా ఫోటో కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఫైనల్గా ఫోటో యాడ్ చేశాను. చూడండి, డిజైన్ అయితే ఇలా వచ్చేసింది కదా, మిడిల్లో డిజైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కుచ్చు కుట్టాలి కాబట్టి ఈచ్ కలర్ వచ్చేసి మనం వచ్చేసి 45 స్టాండ్స్ తీసుకున్నాను. ఈచ్ కలర్ వచ్చేసి 45 స్టాండ్స్ తీసుకున్నాను. గోల్డ్ 45 స్టాండ్స్, పీచ్ కలర్ 45 స్టాండ్స్ అండ్ బేబీ పింక్ 45 స్టాండ్స్. ఈచ్ కలర్ వచ్చేసి 45 స్టాండ్స్ తీసుకున్నాను. ఈక్వల్గా వస్తుంది, మీకు కుచ్చు కూడా మందంగా వస్తుంది. చూడండి, ఏ విధంగా కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకో చూడండి, ఈ విధంగా అయితే మిడిల్లోంచి కిందికి అన్నది
ఈక్వల్గా ఉండేలాగైతే చూసుకోండి. దాని పక్క నుంచే గోల్డ్ కలర్ కుట్టండి. ఎందుకంటే గోల్డ్ ఎందుకు పెట్టానంటే శారీ పళ్ళుకి గోల్డ్ షైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది. సో లుక్ బాగుంటుందని 3 కలర్స్ అయితే యూజ్ చేశాను. చూడండి లాస్ట్లో అయితే బేబీ పింక్ అయితే పెట్టేస్తున్నాను. అన్ని థ్రెడ్స్ ఈక్వల్గా ఉండేలాగా అయితే పట్టేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే 3 థ్రెడ్స్ చూడండి చూపిస్తున్నాను. 3 థ్రెడ్స్ ఈక్వల్గా ఉండేలాగా పట్టుకొని నీట్గా అనుకొని తర్వాత జరీ థ్రెడ్ వచ్చేసి నార్మల్ నీడిల్లోకి 2 స్టాండ్స్ అయితే ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా అయితే లాక్స్ అనేది వేసుకోవాలి. ఫైనల్గా శారీ మొత్తం అయిపోయాక ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు షేర్ చేస్తే ఎవరైనా డిజైన్స్ కొత్తగా వేసుకోవాలనుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నేనైతే క్లియర్గా చెప్తున్నాను. ఈ క్లాసెస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ పెట్టాను కదండి. సో అందరూ చూడండి, మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే నా నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ పైన. వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. చూడండి డిజైన్ మొత్తం వేశాక అయితే ఇలా ఉంటుంది. చూడండి డిజైన్ అయితే శారీకి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.